హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఇంకొన్ని న్యూ ప్రొడక్ట్స్తో మన స్టోర్లో ఉండే న్యూ ప్రొడక్ట్స్ అండి. సో అవైతే నేను చూపిస్తాను. ఈ వీడియో అయితే స్పెషల్లీ కేక్ బేకింగ్ చేసే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అనమాట. సో అన్నీ కూడా మనకి కేక్ బాక్సెస్ అండ్ బ్రౌనీ బాక్సెస్ ఉంటాయి కదా. సో అవైతే నేను చూపిస్తాను. మన దగ్గర ఉన్న మోడల్స్ అందులో న్యూగా ఇంకా రావాలి. అవి వచ్చాక నేను మళ్ళీ తర్వాత చూపిస్తూనే ఉంటాను, కానీ ప్రస్తుతం ఇప్పుడు ఉన్న స్టాక్ మాత్రం నేను చూపిస్తాను. అండ్ ఫస్ట్ వచ్చేస్తే మనకి కేక్ బాక్సెస్ అండి. సో ఇది చూస్తుంటే మనకి కేక్ చూసినట్లునే ఉంది కదా. సో ఇదంతా వచ్చేసి మనకి కేక్ బాక్సెస్ అన్నమాట. అండ్ ఫస్ట్ వచ్చేసి ఇదండి. మనకి ఇదేంటి అంటే హాఫ్ కేజీ కేక్ అన్నమాట. సో ఓన్లీ మనకి హాఫ్ కేజీ అలాగా సరిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ సైజులు వారి వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇది హాఫ్ కేజీ అనుకోండి. సో ఇది వచ్చేసి మనకి 1 కేజీ బాక్స్ అన్నమాట. సో ఇలాగా హాఫ్ కేజీ 1 కేజీ వస్తుంది. ఆ తర్వాత ఈ బాక్స్ వచ్చేసి మనకి 1.5 కేజీ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది 2 కేజీ బాక్స్ అండి. ఇది వచ్చేసి మనకి 2 కేజీ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి 3 కేజీ బాక్స్. సో అన్నిట్లో కంత లాస్ట్ సైజు 3 కేజీ బాక్స్ అనమాట. సో ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే మనకి ఇప్పుడు ఈ బాక్సెస్ ఇంతకంటే పెద్ద కేక్స్ చేస్తే ఎలా చేయాలి, లేదు అంటే హైటెడ్ కేక్స్కి ఎలా చేయాలి అనుకోవచ్చు. ఈ బాక్సెస్ ఉంటాయి కదా. సో ఇదే బాక్స్ని మనకి 2గా పెట్టేసి ఇలాగా ఫోల్డ్ చేస్తారు, ఒక హౌస్ ఎలా ఉంటుందో. సో ఆ విధంగా మనకి హైటెడ్ కేక్స్ వచ్చినప్పుడు ఏంటి అంటే హైటెడ్ కేక్స్ వస్తే మనం ఎలా చేసుకోవాలి అన్న డౌట్ చాలా మందికి ఉంటుంది కదా. సో హైటెడ్ కేక్స్ని 2 బాక్సెస్ కంబైన్ చేసేసి పెట్టేసి ఆ తర్వాత చేసుకుంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్రౌనీ బాక్సెస్ అండి. సో బ్రౌనీ బాక్సెస్ అంటే మనకి ఇప్పుడు 1 బ్రౌనీ, 2 బ్రౌనీ, 3 బ్రౌనీ ఇట్లా వస్తాయి కదా. సో 1 బ్రౌనీ కూడా ఉంది బాక్స్ అనేది. సో అది ఇంకా తీసుకురాలేదన్నమాట, అది ఇంట్లో ఉంది. సో ఇది వచ్చేసి మనకి 2 బ్రౌనీ బాక్స్ అనమాట. మీరు క్వాలిటీ చూస్తే మీకు అర్థమవుతుంది అసలు ఎంత మంచి క్వాలిటీ అనమాట. సో అసలు మనకి ఇంచినా కానీ ఎరగదు, అంత మంచి క్వాలిటీ అనమాట. సో చాలా బాగుంటుంది క్వాలిటీ అనేది. అండ్ ఇది వచ్చేసి మనకి 2 బ్రౌనీ అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి ఆ తర్వాత మనకి 4 బ్రౌనీ బాక్స్ వస్తుంది ఇలాగా. ఆ తర్వాత మనకి 6 బ్రౌనీ బాక్స్ వస్తుంది. విండో టైప్లో ఉంటుంది బాక్స్ అనేది, బ్రౌనీ బాక్సెస్ మొత్తం కూడా. నెక్స్ట్ ఇది వచ్చేసి 8 బ్రౌనీ అనమాట. అండ్ నెక్స్ట్ మనమంతా చాక్లెట్ బిజినెస్ ఇట్లాగా ఈ విధంగా ఉన్నాం కాబట్టి సో వీటి గురించి నాకు పెద్ద నాలెడ్జ్ లేదు ఇంతకు ముందు. అండ్ ఇప్పుడు వీటి గురించి చూస్తూ ఉంటే బ్రౌనీ అంటే బ్రౌన్ కలర్లో ఉంటాయని, కేక్ అంటే వైట్ కలర్లో ఉంటాయని, సో ఇలా కూడా డిఫరెన్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకి బ్రౌనీ బాక్సెస్ ట్రాన్స్పరెంట్ బాక్సెస్ కూడా వస్తాయి, 1 బ్రౌనీ 2 బ్రౌనీ అనేసి. సో ఆ బాక్సెస్ కూడా వస్తాయి. ప్రజెంట్ అయితే అవి అవైలబుల్ లేవండి. అండ్ మీరు ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి నేను ఓన్లీ బ్రౌనీ బాక్సెస్ అండ్ కప్ కేక్ బాక్సెస్ వీటిలో ఏదైనా చిన్న బాక్సెస్ 1 కేజీ 1.5 కేజీ వరకు పంపించగలను. పెద్ద బాక్సెస్ అయితే నేను పంపించలేను. ఏంటి అంటే మనకి ఫోల్డ్ చేసేదానికి చాలా పెద్ద బాక్సెస్ కావాలి ఇలాంటి బాక్సెస్కి. సో మనకి డెలివరీ ఛార్జెస్ కూడా చాలా ఎక్కువ అయిపోతాయి. డెలివరీ పర్లేదు మాకు పంపించండి అనుకున్న వాళ్ళు మాత్రం ఇలాంటి ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో లేదు అంటే 1 కేజీ వరకు నేను పంపించగలను. నెక్స్ట్ వచ్చేసి ఇది కప్ కేక్ బాక్సెస్ అనమాట. సో ఈ కప్ కేక్ బాక్సెస్ అయితే అసలు ఎంత క్యూట్గా ఉన్నాయో, అండ్ చాలా చిన్నవి అనమాట. ఇది వచ్చేసి మనకి 1 కప్ కేక్ బాక్స్ అనమాట. సో ఇలా వస్తుంది. 1 కప్ కేక్ మాత్రమే మనం దీంట్లో పెట్టుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 2 కప్ కేక్ బాక్స్. సో మొత్తం కూడా మనకి విండో వస్తుంది. క్వాలిటీ వైజ్ అయితే అస్సలు చెప్పక్కర్లేదండి. బ్రౌనీ బాక్సెస్ అండ్ మనకి కప్ కేక్ బాక్సెస్ మాత్రం చాలా సూపర్ క్వాలిటీ అనమాట. కొంతమంది ఏంటి అంటే క్వాలిటీ సరిగా చూసుకోరు కస్టమర్స్. అండ్ బిజినెస్ చేసే వాళ్ళు షాప్ వాళ్ళు కూడా 2 టైప్స్ ఉంటారనమాట. సో ఏంటి అంటే జస్ట్ ఒకరు క్వాలిటీ మీదనే బేస్డ్ అయ్యి ఉంటారు. షాప్ వాళ్ళు మంచి ప్రోడక్ట్ పెట్టాలి, కాస్ట్ పర్లేదు ఎంతైనా పర్లేదు అని అమ్మేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలాగే కొనేవాళ్ళు కూడా మనకి చీప్ క్వాలిటీ వద్దు, ఏదైనా సరే రూపాయి పెట్టినా పర్లేదు మంచి క్వాలిటీ పెట్టాలి అని అనుకునే వాళ్ళు ఉంటారు. అలాగే కస్టమర్స్ తీసుకునే వాళ్ళు కూడా మనం చీప్ క్వాలిటీ యూజ్ చేయకూడదు, కస్టమర్స్కి మంచి క్వాలిటీలో ఇవ్వాలి. కేక్స్ అయినా సరే, బ్రౌనీస్ అయినా, బాక్సెస్ అయినా మనం ఒక బ్రాండ్ లాగా ఉండాలి. వీళ్ళ దగ్గరికి వెళ్తే మంచి క్వాలిటీ ప్రొడక్ట్సే ఉంటాయి, చీప్ అనేది దొరకదు
అన్న ఇదిలో మైండ్ సెట్లో ఉండే వాళ్ళు కూడా ఉంటారనమాట. సో ఈ కాస్ట్ అన్ని నేను చూసి ఇంత కాస్ట్ అయితే మేము మళ్ళీ సేల్ చేయాలి అంటే చాలా కాస్ట్లీ అయిపోతాయి అంటే వాళ్ళు ఒకటే అన్నారనమాట, మా దగ్గర ఇట్లా కాస్ట్లీ తప్ప మా దగ్గర చీప్ క్వాలిటీ అనేది ఉండదు, మీరు అదే మెయింటైన్ చేయండి. సో దీనికి తగ్గ కస్టమర్స్ దీనికి ఉంటారు. సో ఒక దగ్గర కంపేర్ చేసుకొని ఇంకొక దగ్గర షాప్స్లో కంపేర్ చేసుకుంటే క్వాలిటీ అనేది చాలా డిఫరెన్స్ ఉంటాయండి. సో నేను అది చెప్పడానికి నేను ఈ స్టోరీ అంతా చెప్తున్నాను. ఇప్పుడు ఈ బాక్స్ని చూసారు, ఇదే క్వాలిటీలో ఇంకో 2 రూపీస్ తక్కువ కూడా ఉండొచ్చు బయట, కానీ క్వాలిటీ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట ఎప్పుడైనా సరే. సో మన స్టోర్లో అన్నీ కూడాను క్వాలిటీ వైజ్ అసలు కాంప్రమైజ్ అయ్యేదే లేదనమాట. ప్రోడక్ట్స్ ఏ తెచ్చినా కానీ చూసి అది పనిగా నేను వెళ్ళి నేను సెలెక్ట్ చేసి నేను తెచ్చిన ప్రోడక్ట్స్ అండి ఇవన్నీ కూడా. సో కాంప్రమైజ్ అసలు అవ్వట్లేదు అనమాట, చాలా బాగున్నాయి క్వాలిటీ వైజు. సో మంచి క్వాలిటీ ఇవ్వాలి అనే ఉద్దేశంతో మాత్రమే అనమాట. వచ్చేసి 6 కప్ కేక్ బాక్స్ అనమాట. అండ్ మనకి ఇలా వస్తుంది కప్ కేక్స్ పెట్టుకోవడానికి, అండ్ కప్ కేక్స్ కింద పడిపోకుండా ఉండడానికి లోపల మనకి ఒక మ్యాట్ లాగా వస్తుంది అనమాట, దాంట్లో మనం ప్లేస్ చేసేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా 1 కప్ కేక్ నుంచి మనకి 6 కప్ కేక్స్ వరకు ఉన్నాయి. ఇవన్నీ కూడా ట్రాన్స్పరెంట్ బాక్సెస్లో కూడా మనకు వస్తాయి, కానీ మనం రిచ్గా కొంచెం నీట్గా మనం కొంచెం ప్రొఫెషనల్గా చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి బాక్సెస్ యూజ్ చేస్తారండి. లేదు అనుకున్నప్పుడు ఏదైనా పర్లేదు అనుకున్నప్పుడు ఏంటి అంటే ట్రాన్స్పరెంట్ బాక్సెస్, పీవీసీ బాక్సెస్ ఉంటాయి కదా, సో అలాంటివి తీసుకుంటూ ఉంటారు. సో మన దగ్గర క్వాలిటీ వైజ్ చాలా బాగున్నాయి, కావాలి అనుకున్న వాళ్ళు చూడండి. అండ్ ఇవి కూడా నేను క్యాటలాగ్లో కాస్ట్ అనేది యాడ్ చేస్తాను. నెక్స్ట్ కప్ కేక్ బాక్స్లో మనకి వైట్ చూపించాను కదా, నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ప్రింటెడ్ అండి. సో ఇప్పుడు వైట్ అయితే ఇలా ఉంటుంది కదా, ప్రింటెడ్ అయితే ఇలా ఉంటుంది. సో ఎంత బాగుంటుందో అసలు ప్రింటెడ్ అయితే. అండ్ మనకి 4 కప్ కేక్ బాక్స్, అండ్ మనకి ఇలాగా లోపల కనిపించే విధంగా షీట్ అయితే ఉంటుంది, అండ్ డిజైన్ మొత్తం ప్రింట్తో ఇలా వస్తుంది అనమాట. అండ్ దీనికి చూస్తే మీకు అర్థమవుతుంది కదా, సో మనకి సైజ్ కూడా డిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా నేను క్యాటలాగ్లో యాడ్ చేస్తాను. ఇదండి ఈరోజు వీడియో, ఓన్లీ నేను ఈ బాక్సెస్ మాత్రమే చూపించాను. సో నెక్స్ట్ వీడియోలో చాక్లెట్ బాక్సెస్ కానీ సో ఇవన్నీ చూపిస్తాను. అండ్ కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుందండి, నాకు మెసేజ్ చేయొచ్చు. అండ్ ఎవరైతే ఇంకా వాట్సాప్ గ్రూప్లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే వాట్సాప్ గ్రూప్లో నాకు జాయిన్ అవ్వండి, నాకు మెసేజ్ చేయండి, నేను గ్రూప్లో జాయిన్ చేస్తాను మిమ్మల్ని. సో దట్ ఏంటి అంటే మీకు ఏదైనా న్యూ ప్రొడక్ట్స్ వచ్చినప్పుడు నేను పెట్టడానికి బాగుంటుంది. చాలామంది ఏంటి అంటే మాకు పిక్స్ పెట్టండి అని మళ్ళీ అడుగుతూ ఉన్నారనమాట. ఇంతమందికి పెట్టడం అంటే కష్టం కాబట్టి నేను గ్రూప్లో యాడ్ అయ్యి ఉంటే అన్నీ కూడాను న్యూ ప్రోడక్ట్స్ ఏది కొత్తగా వచ్చాయని పిక్స్ నేను డీటెయిల్గా పెడతాను. సో దట్ మీరు చూసుకొని ఆ పిక్లో మీకు కొంచెం తెలుస్తుంది అనమాట ఎలా ఉంది ఏంటి అనేది ప్రోడక్ట్ అనేది. సో ఇలా ఉంటుందన్నమాట. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.